కొత్త అప్పులు ప్రారంభం అయిపోతాయి ఎట్లాగో కాబట్టి. సో మెయిన్గా ఉన్న మేజర్ సమస్య ఏదైనా ఉంది అని అంటే అప్పుల బాధ నుంచి బయటపడడమే. సో మరి దీనికి మనకు ఆధ్యాత్మికంగా, సో జ్యోతిష్యపరంగా ఏదైనా మార్గం ఉంటుందా? ఏదైనా మంత్రం కానీ సులువుగా అప్పులు తీర్చుకునే మార్గం ఏదైనా ఉంటే సూచిస్తారా గురువుగారు? మరి తప్పకుండా అమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎవరికైనా అసలు అప్పులు ఎందుకు జరుగుతాయి అంటే వాళ్ళ జన్మజాతకంలో బుధగ్రహం పాడవుతే అప్పులు జరుగుతాయమ్మా. బుధగ్రహం కనుక స్పాయిల్ అయిందనుకోండి, అప్పులు విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే బుద్ధికి, ఆలోచనకి, క్యాలిక్యులేషన్స్కి కారకుడు బుధుడు. బుధుడు వ్యాపారానికి కారకుడు. మిస్ క్యాలిక్యులేషన్తో అది వ్యాపారం పెడతారు. అంటే క్యాలిక్యులేషన్ మిస్ అయిందిగా. అసలు ఎంత డబ్బులు వస్తున్నాయి, నువ్వు ఎంత ఖర్చు పెడుతున్నావు అనే క్యాలిక్యులేషన్ సరిగ్గా ఎప్పుడైతే వేయలేదో నీకు ఎక్స్టర్నల్గా నీకు ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతాయి. అది వ్యాపారంలో. కొంతమంది ఏం చేస్తారు, క్రెడిట్ కార్డ్స్ ఇవాళ రేపు మనకు వద్దన్నా సరే క్రెడిట్ కార్డ్ ఇచ్చేవాడు ఉన్నాడు. చక్కగా తీసుకుంటున్నాం, వెళ్తున్నాం, స్వైప్ చేసేస్తున్నాం. అసలు స్వైప్ చేసేటప్పుడు ఎంత స్వైప్ చేస్తున్నాం మనకు అర్థం కూడా కాదు, కట్టేటప్పుడు అర్థమవుతుంది. కాబట్టి ఏంటంటే అసలు మనం ఎంత ఖర్చు పెడుతున్నామో, మన శాలరీ ఎంత, లేకపోతే మనకు బిజినెస్లో వచ్చే డబ్బు ఎంత, నువ్వు ఎంత ఖర్చు పెట్టాలి అనేది ఒక లిమిట్ పెట్టుకొని ఖర్చు పెట్టినప్పుడు మనిషి అప్పుల పాలు అవ్వడు. కొంతమందికి 95% ఇదే తప్పులు చేస్తారు. 5%కి మాత్రం 5 to 10% పీపుల్ మాత్రం జెన్యూన్గానే కష్టాలు ఉంటాయి. సడన్గా హెల్త్ ఇష్యూ వచ్చింది, తప్పదు. సడన్గా కూతురు పెళ్లి చేశాడు, లేకపోతే ఇంకోటి ఏదో పిల్లల స్కూల్ ఫీజెస్ కట్టాలి, ఆ మంత్ ఏదో జాబ్ పోయింది, అదే మంత్ ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అయ్యే టైం, ఈ టైంలో ఎవరికైనా జాబ్ పోయింది అనుకున్న పరిస్థితి ఏమిటి? చాలా పెద్ద మొత్తంలో కట్టాలి స్టార్టింగ్లో. కొన్ని స్కూల్స్ అయితే నేను చూసా, జస్ట్ ఎల్కేజీ ఫస్ట్ క్లాస్ స్టాండర్డ్స్లోనే 2 లక్షల చిల్లర ఉన్నాయి కొన్ని స్కూల్స్లో. వాళ్ళు ఇది అలవాటు పడి ఉంటారు, ఫిక్స్ అయి ఉంటారు ముందుగానే, అప్పు తీసుకొచ్చి కడతాడు పిల్లల భవిష్యత్తు బాగుండాలని. అప్పుడు పరిస్థితి ఏమిటి? అందుకే శాస్త్రం ఏం చెప్తుందంటే, ఒక గృహస్థు బ్యాచులర్గా ఉంటే వేరే విషయం, ఒక గృహస్థు సంవత్సరం సరిపోయేంత డబ్బులు పెట్టుకోవాలట. అంటే ఉదాహరణకి నీకు ఒక 50,000 ఖర్చు అవుతుంది ప్రతి నెల అనుకుందాం, నీ లైఫ్ అంటే రెంట్, రేషన్ అన్నీ కలిపి. నువ్వు ఖచ్చితంగా 6 లక్షల రూపాయలు బ్యాంకులో పెట్టుకొని ఉండాలి. ఓకే. అంటే 1 ఇయర్లో నీకు ఏదైనా కావచ్చు. ఒక 1 ఇయర్ ఒక్కోసారి నీకు జాబ్ రాకపోవచ్చు, హెల్త్ ఇష్యూ రావచ్చు. నువ్వు ఏ నెల కా నెల, ఈ నెల ఫస్ట్ 1వ తేదీ జీతం రాగానే వారంలో కంప్లీట్ అయిపోయి వారం తర్వాత నుంచి అందరిని అప్పులు అడుగుతూ కూర్చుని ఉంటే నువ్వు గృహస్థు సంబంధించినటువంటి ధర్మం సరిగా నువ్వు పాటించినట్టే. కానీ ఒక సన్యాసి ఏ పూట కాపూట అడుక్కోవాలట. సన్యాసి నువ్వు మధ్యాహ్నానికి కూడా ఇప్పుడు పెట్టుకోకూడదు, మళ్ళీ మధ్యాహ్నం ఫ్రెష్గా మళ్ళీ భిక్షాటం చేయాలి. కానీ గృహస్థికి అలా చెప్పలే శాస్త్రం. 1 ఇయర్ ఆఫ్ సరిపోయేంత ఇది నీ దగ్గర ఉండాలి, అప్పుడే నువ్వు పర్ఫెక్ట్ గృహస్థుడి. ఇవాళ రేపు ఏం చేస్తున్నాం మనం, అసలు ఆ నెల సరిపోయేది ఆ నెల ఉంటుంది, మళ్ళీ నెక్స్ట్ బ్యాంక్ బ్యాలెన్స్ ఉండదు. అది తప్పు చేస్తున్నారు మనుషులు. ఖర్చులు బాగా పెరిగిపోయాయి, కాస్ట్ ఆఫ్ లివింగ్ బాగా పెరిగిపోయింది. ఒకరు ఉద్యోగం చేస్తే సరిపోవట్లేదు, భార్య కూడా ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి. ఇక్కడ ప్రాబ్లమాటిక్ అవుతుంది. అయితే ఎప్పుడైనా అప్పులు ఉన్నప్పుడు మెయిన్గా కొన్ని సూత్రాలు పాటించాలి. పొరపాటును కూడా మంగళవారం అప్పు చేయకూడదు, మంగళవారం అప్పు తీర్చాలి, బుధవారం అప్పు ఇవ్వకూడదు ఎవరికి కూడా. మంగళవారం ఇవ్వచ్చు అంటారా గురువుగారు? మరి మంగళవారం చేయకూడదంటే ఇంక ఇవ్వచ్చు అనేది అర్థం. చేయకూడదు అంటే మనం తీసుకోకూడదు, మనం ఒకరికి ఇచ్చేది ఉంటే కూడా ఇవ్వకూడదు అంటే ఎందుకు? వాడికి ఎందుకు అనవసరంగా వాడు అప్పులు పాలవుతూ ఉంటాడు తీసుకున్న వ్యక్తి. మంగళవారం మారు కోరుతుంది. అందుకే చూడండి, ఎవరైనా మంగళవారం చనిపోతే దాని వల్ల ఒక శాంతి ప్రక్రియ ఉంటుంది. కొంతమంది కోడిని కోస్తారు, సీరియస్గా కొన్ని వాటిల్లో ఉంటుంది. ఎందుకు? మళ్ళీ ఇంకొక మరణం జరుగుతుందని. నువ్వు అప్పు తీర్చేవనుకోండి అమ్మ, మళ్ళీ తీర్చేస్తావు ఒక అప్పు. అవును. అందుకే శాస్త్రంలో మంగళవారం ఏదైనా కొత్త వస్తువు కొనుక్కోమని చెప్తుంది. మంగళకరమైన రోజు. మంగళం అంటే మంగళవారం మారు కోరుతుంది కాబట్టి నువ్వు ఇవాళ ఒక వస్తువు కొంటే మళ్ళీ వస్తువు కొంటావు. అందుకే నేనేం చెప్తాను, మంగళవారం బంగారం కొనండి అయ్యా అంట. నువ్వు బంగారం మళ్ళీ కొంటావు, ఎప్పుడు కొంటావు? డబ్బులు బాగుంటే కొంటావు. అంటే నీకు డబ్బులు రావడానికి నీకు సోర్సెస్ పెరుగుతాయి. సో మంగళవారం బంగారం కొని ఎంతో కొంత, ఒక 1,000 రూపాయలు చిన్న కాసు కూడా వస్తుంది, మీకు తెలుసుగా. 1,000 రూపాయలు ఇస్తే కాబట్టి చిన్న కాసు ఇంత వస్తుందండి, 1,000 రూపాయల కంటే అది తెచ్చుకో. ఎప్పుడుకో అప్పుడు ఏదో దానికి నీకు యూజ్ అవుతూనే ఉంటుంది కదా, తర్వాత పెరగడానికి. సో నీకు పెరుగుతూ ఉంటుంది మంగళవారం. అప్పులు ఏమైనా ఉన్నాయి, ఉదాహరణకు 1,00,000 అప్పు ఉంది, ప్రతి నెల 10,000 కడతాను, మంగళవారం కట్టుకుంటూ వెళ్ళిపో, నీకు తొందరగా తీరిపో. లాస్ట్ వారం మాత్రం ఏ గురువారం ఇచ్చేసాయి. ఓకే, మంగళవారం కాకుండా. చాలామంది ఏంటంటే శుక్రవారం డబ్బులు ఇవ్వకూడదు అనుకుంటారు. ఒకటే గుర్తుపెట్టుకోండి అమ్మా, శుక్రవారం అని చెప్పలే ఎక్కడ శాస్త్రంలో. అప్పు బుధవారంలో ఇవ్వద్దని చెప్పారు.
నీకు మరి శుక్రవారం నువ్వు వెళ్ళి ఫుడ్ తినాలి, హోటల్లోడికి డబ్బులు ఇవ్వవా? ఇచ్చేస్తాము. కానీ చాలామంది అది అపోహ పెట్టేసుకున్నారు గురుగారు. శుక్రవారం అప్పుల సంగతి దేవుడేరుగా, అప్పులు కాదు, ఇవ్వాల్సిన పేమెంట్లు కూడా ఆపేస్తారు శుక్రవారం రోజు. చాలా తప్పు. ఎందుకంటే కష్టపడిన వారి కష్టాన్ని నువ్వు ఇస్తున్నావు, అంతే. నువ్వేమో అప్పు ఇవ్వట్లే. బుధవారం ఒక్కరోజు అప్పు ఇవ్వద్దు, మంగళవారం అప్పు చేయొద్దు అని చెప్పింది శాస్త్రం. బుధవారం అప్పు రూపంలో ఇవ్వకు. వాడికి ఏదైనా ఇప్పుడు ఒక వ్యక్తికి శాలరీ ఇవ్వాలి, ఇచ్చేసాయి. శుక్రవారం కాదు, బుధవారం కాదు, ఎప్పుడైనా ఇచ్చేయమని చెప్పింది శాస్త్రం. ఉంచుకోకూడదు వాడిది, ఈ నెపంతో నువ్వు ఉంచుకోకూడదు. ఓకే ఓకే, రేపు ఇస్తానులే, ఎల్లుండి ఇస్తాలే, ఎందుకంటే నీకు అదొక దోషం కింద చెప్పింది.